కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో ఈసారి రసవత్తర పోరు నెలకొంది. గెలుపు తమదేనంటూ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఏకంగా ప్రమాణ స్వీకార డేట్స్తో పాటు డయాస్లు కూడా నిర్ణయిస్తున్నారు. స్క్వేరింగ్కు ఎవరెవరిని పిలవాలన్న దానిపై ఒక లిస్టు కూడా రెడీ చేసుకుంటున్నారు. కమిటీలు వేసి మరీ వచ్చేవారి పేర్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎన్నికల్లో పక్కాగా గెలుపు తనదే అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అంతేకాకుండా వైసీపీకి కేవలం 30 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇక ప్రమాణ స్వీకారానికి సైతం సిద్దమవుతున్నారు టీడీపీ బాస్. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత ఏం చేయాలో ముందే ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తోంది. ఈసారి తన పాలనలో ప్రత్యేకతను చూపించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు తన స్నేహితులతో తాము అధికారులు ఖాయమంటూ తేల్చి చెప్పారట. వన్ సైడ్ విక్టరీ వస్తున్నట్టు ఘంటాపథంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి తన తొలి ప్రసంగాన్ని కూడా రెడీ చేసుకుంటున్నారని సీనియర్ నేతలు చెప్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలవాలన్నది కూడా ముందుగానే ఒక జాబితాను సిద్దం చేసుకున్నట్లు చెప్తున్నారు. వీలైతే ప్రధాని నరేంద్ర మోదీ లేకుంటే అమిత్ షాను ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారని సన్నిహితులు అంటున్నారు. ప్రమాణ స్వీకారానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పిలిచేందుకు చంద్రబాబు సిద్దమయ్యారని ప్రచారం. రిజల్ట్ వచ్చిన వెంటనే రజనీకాంత్ తో పాటు ముఖ్య అతిథుల జాబితాను కూడా సిద్దం చేయాలని పార్టీ సీనియర్ నేతలు ఒకరికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వీకారం చేయాలన్నది కూడా ముందుగానే నిర్ణయించి పెట్టుకోవాలని యోచిస్తున్నారు. పండితుల సహకారం తీసుకొని మరొక సీనియర్ కు ఈ బాధ్యతను అప్పగించారని తెలుస్తోంది. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండేలా చూడాలని చంద్రబాబు నేతలకు చెప్పారట. ప్రమాణ స్వీకారం రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడానికి కూడా ఒక సీనియర్ నేతకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. జగన్ తరహాలోనే 2 దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సీనియర్లతో పాటు జూనియర్లు సామాజిక వర్గాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని 2 లేదా 3 సార్లు విస్తరించే యోచనలో టీడీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి సీట్లు త్యాగం చేసినట్లుగానే మంత్రి పదవుల విషయంలో కూడా కొందరు త్యాగం చేయాల్సి ఉంటుందని ముందుగానే కొందరికి చెబుతున్నట్లు సమాచారం. సీఎం కావడం పక్కా అన్న ఉద్దేశంతో చంద్రబాబు తొలి సంతకం చేసే ఫైల్ను కూడా ఖరారు చేశారు. అసైన్మెంట్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేస్తూ తొలి సంతకం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కౌంటింగ్ కు సమయం ఉండగానే చంద్రబాబు మాత్రం కూటమి అధికారులకు వచ్చినట్లే ఫీల్ అవుతున్నారు. ఆ దిశగానే నేతలకు ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కల నిజమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఆగాల్సిందే.